ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. ఇంతవరకు మనము యెహోవా దేవుడు ఐగుప్తు దేశం మీదకి రప్పించిన 9 తెగులు గురించి చదువుకుందాము. ఈరోజు మనము దేవుడు రప్పించిన 10వ తెగులు గురించి చదువుకుందాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునన్ను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. ఇంకా తర్వాత 10వ తెగులు ఏంటంటే దేవుడు చెప్తున్నాడంట, నీ చెయ్యి ఆకాశం వైపు ఎత్తితే నీకు మొత్తము దేశమంతా ఐగుప్తు దేశమంతా చీకటి చేస్తాను. ఎన్ని రోజులు? 3 రోజులు చీకటి అయిపోయిందంట. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. అంటే పక్కన ఇంకొక మనిషి ఎక్కడున్నా కూడా తెలియనంత చీకటి వచ్చేసిందంట. మనం కొంచెం సేపు కరెంటు పోతేనే అల్లాడిపోతాం కదా, ఇన్వర్టర్లు పెట్టుకుంటాం, లేదంటే ల్యాండ్ మ్యాన్కి ఫోన్ చేసి ఎప్పుడు వస్తుందని అడుగుతాం. మరి 3 దినములు పక్కన ఎవరున్నారో కనిపించినంత చీకటి వచ్చిందంట. ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయిను. ఆయనను ఇజ్రాయేలుకందరికీ వారి నివాసంలో వెలుగునెను. ప్రైజ్ లార్డ్. కానీ ఇజ్రాయేలీయులలో మాత్రము చక్కగా దేవుడు వెలుగునిచ్చాడంట. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. ఇంకేం చేసినా ప్రతిసారి తెగులు వచ్చినప్పుడు ఫరో పిలుస్తాడు కదా, మోషే పిలిచి యాజ్ యూజువల్గా చెప్తూనే ఉంటాడు. అయితే ఈసారి లాస్ట్ టైం ఏం చెప్పారు? ఓన్లీ పురుషులు మాత్రమే వెళ్ళాలి, స్త్రీలు బిడ్డలు పశువులు అవన్నీ ఇక్కడే ఉండాలని చెప్పారు కదా. ఈసారి మాత్రం కొంచెం మార్చాడు. చూడండి, మీరు వెళ్ళి యెహోవాని సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. ఈసారి పశువుల వరకే ఉంచండి, మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీస్ అంతా వెళ్ళండి అని చెప్పాడు. మోషే, మేము మా దేవుడిని యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము హోమార్పణల నిమిత్తము నీవు మాకు పశువులను ఇయ్యవలను. మేము అక్కడికి వెళ్ళేది దేవుడికి బలి అర్పించడానికి కదా, పశువులు లేకుండా వెళ్ళి మేము ఏం చేస్తాము, అందుకని మాకు పశువులతోనే మేము వెళ్తామని చెప్తున్నాడు. మా పశువులను మాతో కూడా రావలను, ఒక్క డెక్కయేను విడవబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి కొన్ని తీసుకునేవాళ్ళను. మేము వెళ్ళాలంటే మాతో పాటు అన్నీ కావాలి. మా భార్యలు ఉండాలి, మా పిల్లలు ఉండాలి, మా పెద్దవారు ఉండాలి, స్త్రీలు పురుషులు పిల్లలు, మా పశువులు మా మందలు మొత్తం అన్నిటితోనే వెళ్ళాలి. మేము ఒక్కడి కూడా ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళము. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకుని వెళ్ళను. మేము ఇవన్నీ పశువులను తీసుకుని వెళ్తేనే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము బలి ఇచ్చేది. అవి లేకుండా మేము వెళ్ళి ఏం చేస్తాము, ఏం బలి ఇస్తాము అని అడుగుతున్నా అంట. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని పశువులు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో కూడా మాకు తెలియదు. సో మేము సమస్తం అక్కడికి తీసుకువెళ్తే దేవుడు మాకు అక్కడ సెలవిస్తాడు, వాటి ప్రకారం మేము చేస్తామని చెప్పాడు. అయితే యెహోవా ఫరో హృదయం కఠినపరపగా అతడు వారిని పోనీయనొల్లకపోయినను. మళ్ళీ ఫరో రాజు వాళ్ళని పోనివ్వలేదంట. కనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖం చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పారు. ఇంకా ఫరో రాజుకి బాగా కోపం వచ్చేసిందంట. చూడు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నా కళ్ళ ముందు ఉన్నావంట, నాకు కనిపించాడు చంపేస్తాను నేనని వార్నింగ్ ఇచ్చేసాంట. అందుకు మోషే, నీవన్నది సరి, నేను ఇకను నీ ముఖం చూడను. సరే రాజా, నువ్వు అన్నట్టే చేద్దాం, ఇంకెప్పుడు కూడా నేను ఈ మొహం చూడు, నీ ముందుకు రాను అని చెప్పేసి మోషే గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. మరి దేవుడు చేసిన 10వ అద్భుత కార్యం, 10వ తెగులు ఏంటంటే గాఢాంధకారం. 3 దినములు ఐగుప్తు దేశమంతా గాఢాంధకారం చేశారంట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్.